ఏం సిరు ఇంకా కోపం పోలేదా? హ్యాపీగా ఎంత సాయంత్రం ఎంత బాగుందో చూడు. ఏంటి ఇంకా కోపమే? రాస్తాను, నిజంగా రాస్తాను, నమ్మవా? కమాన్ సి వింటావా? ఎంత చక్కటి సాయంత్రం, హ్యాపీగా ఇద్దరం కూర్చున్నా. కోపం తగ్గిపోవాలి. ఈ పద్యం విన్న తర్వాత ఫస్ట్ థింగ్ అమ్మాయి కన్నా అబ్బాయి మీద బాగా రాశాను ఒప్పుకుంటాం. రెండోది, ఇది ఎంత అందంగా వచ్చిందంటే మీ వాడిని చూస్తూ యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్ అండ్ ఆఫ్ కోర్స్ నా గురించి కూడా అంతే. విను. మా అబ్బాయి పెళ్ళి కొడుకాయనే, మా వాడి మనసు వెన్న, మాట మెన్న. నిర్దిష్ట భావాలతో ఈ మనిషి నిగర్వికి ఓ నిదర్శి. ఆడంబరాలకు అలంకారాలకు ఆమడ దూరం. కారణ జన్ముడు కాబోలు మా తేజం, అది మా పూర్వజన్మ సుకృతం. ఇహ వాడి పెళ్లి మాటకొస్తే, శిరూష మొక్కని దేవుడు లేడు, అమరుడు అంటే నేను, సుపుత్రుని బ్రతిమాలని రోజు లేదు. అందుకని ఎట్టకేలకు మా పాటలు ఫలించే, పెళ్ళి ఇక్కట్లు తీరగా మాకు విముక్తి లభించే. ఎలా జరిగింది? యువరాజా వారి మదిలో సన్నిహిత మెదలగా, ధర్మతేజ గారు ధర్మపత్నిని ధరించి వేళ్ళవ్వగా, మోగిన బాజా భజంత్రీలు.